Ammu and welcome back to my channel Ammu's Creation. ఈరోజు ఏంటి అంటే సాంబవి, నేను, శశిభావ, సంజయ్, అన్నపూర్ణ, లక్ష్మి కలిపి ఈట్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాము. సో ఈ రోజుతో లాస్ట్ అంట. సో ఈరోజు ఏంటంటే మార్నింగ్ అనుకున్నాము, సో వెళ్దాం ఈరోజు లాస్ట్ డే కదా అని చెప్పేసి సో మేమైతే వెళ్తున్నాము. అసలు అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మరి ఈ ఛానల్ కాబట్టి ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాక్చువల్లీ ఏంటి అంటే మేము 8 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ స్టార్ట్ అయ్యేది 7:30కి స్టార్ట్ అవుతుంది ఈ స్ట్రీట్లో అది. సో ఇక్కడ నుంచి మాకు కరెక్ట్గా 5 minutes పడుతుంది అంతే. ఈ 5 minutesలోనే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం, అది కూడా గేట్ వేయకుండా ఉంటే. సో మా అదృష్టం ఏంటంటే గేట్ కూడా వేయలేదు. సో అందుకని చెప్పేసి మేము చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. అండ్ ఏంటి అంటే మనము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా అయితే ఉంది. బట్ బాగుంది అనమాట, చూడొచ్చు అన్నీ కూడా. అసలు స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ అలాగే మనకి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలి అంటే ఫుడ్కి సంబంధించిన కూడా చాలా ఉన్నాయి. ఇది ఎంట్రన్సింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఏంటి అంటే లెఫ్ట్ సైడ్లో అనమాట. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఎంట్రన్స్, ఇటు నుంచి ఉంది ఎంట్రన్స్, బ్యాక్ సైడ్ నుంచి కూడా ఉంది. సో ఎలాగైనా ఎంట్రన్స్ మనకి ఒకటే అనమాట. సో ఇటు నుంచి ఫస్ట్ ఏంటి అంటే మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. సో లోపలికి ఎంటర్ అయిన అసలు స్టాల్స్లో ఏమున్నాయి ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. ఇది యాక్చువల్లీ October 1st and 2nd అనమాట. ఈ 2 daysలోనే మనకి ఈట్ స్ట్రీట్ అనేది పెట్టారు. సో ఏంటి అంటే నేను మాకు అసలు తెలీదు అండ్ కుదరలేదు. అండ్ ఈరోజైతే సంజయ్ అన్నారు, ఇంకా ప్లాన్ చేసుకున్నాం, అలా వచ్చేసాం అనమాట. క్రౌడ్ అయితే టూ మచ్. మేము వెళ్తున్నప్పుడు బాగా ఉంది, వచ్చినప్పుడు మాత్రం కొంచెం తగ్గిందనమాట. సో స్టార్టింగే మనకి ఇలాగా పెట్టారనమాట. అండ్ దీనికి మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే కనుక ఒక ఎల్ఈడి టీవీ లాంటిది కూడా పెట్టారు. సో ఇక్కడ మీకు ఎదురు కనిపిస్తుంది. సో ఎల్ఈడి టీవీలో మనం ఇన్ కేస్ అక్కడ లోపల తిరిగే లైవ్ ఏదైతే ఉందో అది కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క చోట. అండ్ ఇక్కడ ఏంటి అంటే దీనికి ఆపోజిట్లో అంటే మనకి లెఫ్ట్ సైడ్ అనమాట, వెళ్ళిన వెంట లెఫ్ట్ సైడ్ అన్ని స్టాల్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూడండి ఒకసారి. ఇది వచ్చేసి కోవిడ్ అండ్ హెల్ప్ డెస్క్. జస్ట్ మన హ్యాండ్స్ ఎలా కడుక్కోవాలి ఏంటి, సో పిల్లలకి ఇవి బాగా అవేర్నెస్ వస్తాయి కదా ఇలాంటివన్నీ చూస్తే. సో అది ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టారనమాట. అంటే ఇటు నుంచి వచ్చిన వాళ్ళకి ఇది స్టార్టింగ్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఈ కార్ట్ సాలిడ్ వేస్ట్ అనమాట. సో ఎలాగ మనం యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్గా చెప్తున్నారు. బట్ ఏంటి అంటే అక్కడ బాగా సౌండ్స్ అవి ఎక్కువ ఉండడం వల్ల సో అక్కడ సంథింగ్ ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటి అంటే మనకి అస్సలు వినిపించట్లేదు వాళ్ళు ఏం చెప్పారు అనేది. సో బాగా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి నేను ఇంకా అవి మీకు వినిపించడానికి కూడా కుదరలేదు. సో ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇదిగో చూసారు కదా, మన సిటీ మన బాధ్యత. సో మన చేతిలోనే ఉంటుంది కదా ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది. సో అండ్ ఈ వేస్ట్ అనమాట, దీని గురించి కూడా చాలా చాలా క్లారిటీ అండ్ ఫుల్ డీటెయిల్స్తో చెప్తున్నారు అన్నీ కూడా. అసలు మన హెల్త్ని మనం ఎలాగా ఉంచుకోవాలి, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను మనం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, సో ఎవ్రీథింగ్ అన్నీ చెప్తున్నారు అనమాట. అండ్ ఇదేంటి అంటే సో మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి ఇవి తీసుకుంటాము జాగ్రత్తలు అని చెప్పేసి అనమాట. సో ఒకవేళ బీచ్కి అలా లేదా ఏదైనా మనము బాగా స్విమ్మింగ్ చేసినప్పుడు కానీ లేదా మనకి స్విమ్ రానప్పుడు ఎలా అయితే మనం చేస్తాము ఏంటి, దానికి హెల్ప్ఫుల్ అయ్యే ప్రొడక్ట్స్ ఏముంటాయి, మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు రీయూజబుల్వి అని చెప్పేసి కూడా చూపించారు అందులో. అండ్ దీని పక్కన వచ్చేసి ఏంటి అంటే సో వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. అంటే తడి చెత్త, పొడి చెత్త, అలాగే బాగా హజార్డస్ కూడా ఉంటాయి కదా. సో ఇట్లాంటివన్నీ కూడా ఎలా ఏది కలర్లో ఏది వేయాలి ఏంటి అనేది, సో ఎలా పెడతాము, ఎలాంటి వేస్ట్ మనము ఎలాంటి డస్ట్బిన్స్లో వేయాలి అనేవి కూడా ఇక్కడ క్లారిటీగా చెప్పారు. అంటే వేస్ట్ అంటే మనకు చాలా వరకు తెలీదు, అన్ని కలిపి ఒక దాంట్లోనే వేసేస్తూ ఉంటారు డస్ట్బిన్లో. అలా కాకుండా సెపరేట్ చేసి ఎలా వేయాలి ఏంటి అనేవి కూడా చూపించారు. అలా చూపించారనమాట. నెక్స్ట్ పక్కనకి వెళ్ళిపోతే కనుక స్టాల్కి సో ఇక్కడ చూసారు కదా. సో ఇది స్పాన్సర్ చేసిందంతా ఎవరు చేశారు ఏంటి అనేవి కూడా మనకు వేస్తున్నారు. కొన్ని వాటికి ఏంటంటే బోర్డ్స్ లేవు కాబట్టి లోపల మనం ఎలా ఉండాలి, సో ఎలాంటి ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, సో ఎవ్రీథింగ్ మనకి అన్నీ కూడా స్కూల్లో మనకి ఎలా అయితే ఫౌండేషన్ ఉంటుందో సేమ్ అలాగే చూపించారనమాట ఇవన్నీ కూడా. సో ఇలాంటివి ఏమైనా పెట్టినప్పుడు మనము పిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి, వాళ్ళు చాలా కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకుంటారు. సో మనం కూడా చిన్నప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ వెళ్ళినప్పుడు మనకు తెలిసేది కదా, ఇలాగా అలాగా అని చెప్పేసి. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే పిల్లలకి అన్నీ కూడా మనం చూపించాలి, సో దట్ వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో వాళ్ళకి కూడా తెలుస్తాయి ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ దీని పక్కకి వెళ్ళిపోతే కనుక ఇది హోమ్ కంపోస్ట్ అనమాట. అంటే మనం ఇంట్లో మనం ఎలాగా
మనం ఆర్గానిక్గా తయారు చేసుకోవచ్చు అని, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకు మనం ఎలా తయారు చేసుకోవచ్చు, లైక్ వెజిటేబుల్ పీల్స్తో. అలాగే మనకి ఆకులు, ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకుని మనం ఈజీగా కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది చాలా హెల్తీగా చాలా బాగుంటుంది. సో ఎలాగ ఏంటి అని కూడా ప్రతి ఒక్కరు చాలా డీటెయిల్గా చెప్పారు అండ్ చాలా బాగా అనిపించింది. ఓకే, ఇవన్నీ కూడా నేను స్కూల్లో చెప్పినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలాగే అనిపించింది అనమాట నాకు కూడా. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, సో వీళ్ళే అమ్ముతున్నారనమాట ఇది మాన్యూర్. సో న్యూట్రీ మాన్యూర్ అని చెప్పేసి ఇది మీకు యూజ్ అయితే మీరు కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మన మొక్కలకి ఈజీగా ఇది వేసుకుని పెంచుకోవడానికి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటరీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఏంటి అంటే మన కాకినాడ హిస్టరీ మొత్తం అనమాట. అంటే అసలు ఏమేమి ఉన్నాయి మన కాకినాడలో, అంటే బాగా ఇంపార్టెంట్ ఏంటి అనేవి అండ్ అలాగే పురాతనమైనవి ఏంటి అనేవి మొత్తం అని ఇందులో ఫొటోస్కి స్పెసిఫిక్గా చూపించారనమాట. చాలా బాగా అనిపించింది అవన్నీ చూడగానే. మన కాకినాడలో ఇన్ని ఉన్నాయా అనిపించింది. సో ఇక్కడ ఇదంతా చూసుకున్న తర్వాత కింద చూసినట్టయితే అంటే దీనికి ఆపోజిట్లో అనమాట. సో ఇది గ్రాండ్ మాస్ జిమ్ అంట. నిజంగానే ఒకప్పుడు అలా చేసేవారు, ఇప్పుడంటే ఇలా లేదు కానీ. సో ఇది వరకు అంతా కూడా వీళ్ళు దీంతోనే చేసేవారు కదా మొత్తం అన్నీ కూడా, ఏ ఐటమ్స్ అయినా. అండ్ దీని పక్కన వచ్చేసి ఏంటి అంటే క్రాఫ్ట్ అనమాట. నాకు నిజంగా ఇది చూడగానే నా కొలీగ్ ఉన్నారు అనూష అని. సో ఆవిడ గుర్తొచ్చారు నిజంగా. సో అది ఆ ఆర్ట్ అనేది నిజంగా అందరికీ రాదు, చాలా కొంతమందికే వస్తుందన్నమాట. అండ్ గాయత్రికి ఇంట్రెస్ట్ ఇలాంటివి చేయడం, అండ్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ చేయడము. సో చాలా బాగుంటాయి కదా మన చేతితోటి మనము తయారు చేయడం అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇలా ఇక్కడ చూసుకుని ఈ స్టాల్ నుంచి కనుక కొంచెం మనం పక్కకు వెళ్ళినట్లయితే, సో ఇక్కడ ఇలాగే మొత్తం అన్నీ కూడా ఇంట్లోకి కావాల్సిన డెకరేషన్ అన్నీ కూడా ఇక్కడే మనకి చూస్తున్నాము. సో బాటిల్స్తో చేసుకున్నట్టు అండ్ అలాగే మన టీ కప్స్ అండ్ మనం పూలు కోసుకోవడానికి అండ్ ల్యాంప్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ నాకు అనిపించాయి. సో ఇలా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని పక్క స్టాల్కి వచ్చి కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. సో కీ చైన్స్ ఉన్నాయి, మేబీ నేమ్స్ రాస్తున్నారు, మరి ఏంటో నాకు ఐడియా అయితే లేదు. బట్ అది ఇంకా మేము వాళ్ళు ఫుడ్ తింటున్నారు, సో మేము డిస్టర్బ్ చేయాలనుకోలేదు. సో అందుకని పక్కకు వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ లాస్ట్ స్టాల్ అనమాట. సో ఏంటి అంటే కనుక మనం తోలుబొమ్మలు అట్లా ఆడిస్తూ ఉంటారు కదా, సో దానికోసం కొంచెం అవేర్నెస్ అనమాట. అండ్ ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో చిన్నప్పుడు మా గుడి దగ్గర మేము ఇట్లాంటివి చూసేవాళ్ళము. అండ్ ఇప్పుడు మళ్ళీ అవన్నీ చూసినప్పుడు చాలా సరదాగా అనిపించింది అనమాట. ఓకే నైస్, చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఒకసారి చూసుకున్నట్లయితే సో మీకు కూడా తెలుస్తుంది ఇవి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు చూపించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో ఉన్న ఐటమ్స్ ఏంటి అనేది కూడా మనకి వాళ్ళు క్లారిటీగా చెప్పారు. సో దీని పక్కకు వచ్చేసినట్లయితే కనుక మనకేంటి అంటే, సో ఇక్కడ ఒక డీజేలా పెట్టారనమాట. సో ఫుల్ సౌండ్, ఆ సౌండ్ వల్ల వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా మనకు అసలు ఏం వినిపించలేదు. బట్ చాలా వరకు డ్యాన్సెస్ వేశారు అండ్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ ఏవో ఉన్నాయి అవి కూడా లైట్గా చూపించారు, డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అండ్ ఇందులో 70% చాలా మంది వరకు మాస్క్లు అయితే పెట్టుకోలేదు. మరి ఎందుకు పెట్టుకోవట్లేదో నాకైతే తెలియదు కానీ, సో చాలామంది వరకు మాస్క్లు అయితే లేకుండానే తిరిగేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు. సో బట్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదురాలు కూడా మనకు జాగ్రత్తగా ఉండాలి కదా. సో ఇక్కడ మేము అలా కొంచెం ముందుకు వచ్చాము, అంటే ఈ స్టేజ్ వెనకాల సైడ్కి వస్తున్నాం అనమాట ఇప్పుడు. సో స్టేజ్ వెనకాల సైడ్ ఏంటి అంటే కనుక ఇక్కడ సేమ్ ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ క్యాంపెయిన్ ఎలా పెట్టారో సేమ్ ఇక్కడ కూడా అంతే. సో స్టేజ్ వెనకాల కూడా మనకి COVID-19 హెల్త్ కేర్ అనమాట. అంటే ఏంటంటే మన హ్యాండ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి శానిటైజర్స్ అవి ఇస్తారు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా బ్యాక్ అనమాట ఇదంతా. సో అంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఫ్రంట్, అటు నుంచి వచ్చే వాళ్ళకి అది ఫ్రంట్ అనమాట. అండ్ ఇక్కడ సరదాగా కొన్ని ఫొటోస్ అలా తీయించుకున్నాము అన్నపూర్ణ నేను ఒకసారి చూసేది. సో అలా అది కంప్లీట్ అయ్యాక ఇంకా అసలు ఏమున్నాయి ఏంటి అని చూద్దామని చెప్పేసి మేము ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. సో ఇక్కడ డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో మధ్యలో ఒక డెకరేషన్ మీకు చూపిస్తాను, అదైతే అసలు
కైట్స్లా పెట్టి అండ్ మధ్యలో అంబ్రెలాస్ పెట్టారు. ఆ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ నుంచి ఇలాగ మేము అలా ముందుకు వచ్చాము. అండ్ ఇక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి కొంచెం ముందుకు వచ్చినట్లయితే సేమ్ డెకరేషన్ అనమాట. పిఆర్ డిగ్రీ కాలేజ్, ఇది మీకు ఐడియా వచ్చే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఆపోజిట్ సైడ్లో ఏంటి అంటే ఒక పార్క్లా అనమాట. అంటే అది ఎలా కట్టారంటే జస్ట్ పిల్లలు అలా సరదాగా ఎంజాయ్ చేయడానికి అనమాట. అండ్ అది కూడా చాలా బాగా నచ్చింది, ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈవెన్ అన్నపూర్ణ కూడా చాలా ఎంజాయ్ చేసింది దాంట్లో. అండ్ బాగా అనిపించింది అనమాట. సో ఇదే ద టేస్ట్ ఆఫ్ కాకినాడ. సో మొత్తానికి ఈట్ స్ట్రీట్ అనేది మనకి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో మనకి ఏమైనా ఇన్ కేస్ ఏమైనా ఫాస్ట్ ఫుడ్ కావాలి అనుకుంటే మనకి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఇంకా సో కాకినాడలో ఉన్న ఒక ప్లేస్ మనకు కూడా చెప్పుకోవచ్చు ఇలాగని చెప్పేసి ఈట్ స్ట్రీట్ అని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కసారి మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడతో మనకి ఇది ఈట్ స్ట్రీట్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ మనం రావాలి అంటే దీన్ని మనం మళ్ళీ టర్న్ చేసుకుని రావాలి. సో ఇది ఇటువైపు ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చెప్పాను కదా పిల్లలు ఆడుకునేవి ఉన్నాయని చెప్పేసి, అవి ఇవన్నమాట. జస్ట్ నార్మల్గా పిల్లలు ఎంటర్టైన్ కోసం అంతే. అండ్ ఈ డెకరేషన్ చూపిస్తాను, ఒక్కసారి చూడండి, సూపర్ ఉంది అసలు. సో అన్నపూర్ణ కూడా అలా అక్కడ ఆడుకుని టైం స్పెండ్ చేసింది. ఇంక ఈ లోపల మరి టైం అవుతుంది సో అని చెప్పేసి మొత్తానికి సాంబి అయితే తీసుకురావడానికి వెళ్ళింది దాన్ని. అలాగ మొత్తానికి సాంబి తీసుకొచ్చింది అనమాట. అలా మేము కలిసేసి ఇక్కడ ఇంకేమేమి తినలేదు. ఇక్కడ మేము అందరం కలిపి రెస్టారెంట్కి వెళ్దామని ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ మేమైతే ఇంకేం తినలేదు. అండ్ ఒక్కసారి మేము రిటర్న్ వచ్చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు మనం ఏంటి అంటే రైట్ సైడ్లో ఉండేవేమీ మనం చూడలేదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రైట్ సైడ్లో అసలు ఫుడ్ స్టాల్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి అటువైపు నుంచి స్టార్టింగ్ అనమాట. సో పావ్ బజీ సెంటర్. ఇక్కడ మనం స్పెషల్గా ప్రతి ఐటెం మనకు తెలియని ఐటమ్స్ అయితే నాకు తెలిసి ఏమి ఉండవు. సో ఏమైనా ఇన్ కేస్ ఉన్నట్లయితే కనుక నేను మీకు చెప్తాను. బట్ మ్యాక్సిమం అన్నీ కూడా మనకు తెలిసిన ఐటమ్సే ఉంటాయి ఇందులో. అండ్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ వెజ్ పరోటా అండ్ అలాగే ఎగ్ పరోటా అనమాట. సో పేర్లు నేను ఫస్ట్ టైం వింటున్నాను, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. బట్ సంజయ్ చెప్పారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సరే ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే సో నార్మల్ టిఫిన్ సెక్షన్ అనమాట. లైక్ మినీ అట్లు, ఇడ్లీ ఇలాంటి టైప్లో అక్కడ వేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుని మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే సో వేడివేడిగా తింటే యాక్చువల్లీ బాగుంటాయి. సో మనం ఇంకా కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ ఏంటి అంటే సో భక్తాంజనేయ స్వీట్స్ వాళ్ళది, నాకు తెలిసి స్పాన్సర్ అనుకుంటున్నాను. సో ఇదొకటి. అండ్ దీనికంటే కొంచెం ముందుకు వచ్చినట్లయితే సో కూల్ డ్రింక్స్ అనమాట ఇక్కడ. అలా మొత్తానికి ఏంటి అంటే ఇలాగా స్టాల్స్ అన్నీ ఇంకా ఫుడ్ ఐటమ్స్ అనమాట మొత్తం అన్నీ కూడా. ఒకసారి మీరు చూసేయండి. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేవి కూడా మీకు తెలుస్తాయి. సో ఎప్పుడైనా ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ఈట్ స్ట్రీట్కి వచ్చి అయితే విజిట్ చేయండి. అక్కడ ఏం బాగున్నాయి ఏం బాగాలేవని మనకే ఈజీగా తెలిసిపోతుంది అసలు తీసుకొచ్చా లేదా అనేది చెప్పేసి. సో నెక్స్ట్ టైం ఇంత క్రౌడ్ లేకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ వస్తాము. సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూడాలి ఒకసారి. అన్ని చోట్ల టేస్ట్ ఒకలా ఉండదు, ఒక్కొక్క చోట బాగుంటుంది అండ్ ఒక్కొక్క చోట మనకి నచ్చదు. సో ఇక్కడ ఒకసారి వచ్చి మనం ట్రై చేయాలి. సో దట్ మాకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ తినచ్చా అసలు ఇక్కడికి రావచ్చా లేదా అనేది. సో ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అనమాట. అండ్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ. అండ్ ఇంకా ముందుకు వచ్చేసినట్లయితే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అనేవి ఉన్నాయి. లైక్ దోస హబ్ ఉంది, అలాగే మనకి టిఫిన్ సెషన్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో అలా మొత్తానికి ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడ ఎగ్జిట్కి అయితే వచ్చేసాం మేము. అండ్ అలా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇలా మంచి మెమరీకి ఉండిపోనని చెప్పేసి మేము వీడియో చేయడం జరిగింది. సో మొత్తం ఈట్ స్ట్రీట్లో ఎలా పెట్టారు ఏంటి అన్నీ చూపించాను. ఫైనల్గా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.